బాబరీ మసీదు అనేటటువంటి చెప్పబడే బాబర్ కట్టించినటువంటి కట్టడం, దాని కింద ఉన్నటువంటి ఆలయం, ఈ అంశం మీద జరిగిన సుదీర్ఘ పోరాటం, ఫైనల్గా ధ్వంసం పైన న్యాయ పోరాటంలో ఏళ్ల తరబడి తర్వాతన విజయం సాధించడం. ఇప్పుడు అయోధ్య రామాలయ నిర్మాణం జరిగింది. అయితే దీని మీదన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నారీమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సెక్యులరిజం మరియు భారత రాజ్యాంగం అంశం మీద నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ 2019లో బాబ్రీ మసీదు వివాదం మీద సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలో 5 సభ్యుల ధర్మాసనం అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ మందిర్ నిర్మాణం కోసం అప్పగిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే రామ మందిర్ నిర్మాణం పూర్తయి ప్రారంభం కూడా జరిగిపోయింది. కానీ బాబ్రీ మసీదు వివాదం మీద సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అసమ్మతి వ్యక్తం చేసినటువంటి ఆయన నారీమన్ బాబ్రీ మసీదు అడుగున ఏ రామ మందిరం లేదు అన్నటువంటి ఒక కామెంట్ చేశారు. దాన్ని ఇప్పుడు అంతర్జాతీయ మీడియా, BBC లాంటి వాళ్ళు హైలైట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.